ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? అక్కడ దాకా ఎందుకండి? డీజీపీ గారిని పర్మిషన్ అడిగాం, మేము వస్తామండి కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాలు రమ్మన్నారు, వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున, దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ధర్మంగా న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రవడీజం చేస్తున్నప్పుడు, వారి కొమ్ము కాస్తున్నప్పుడు, మా ఎంపీటీసీలని మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినప్పుడు ఆ మాత్రం అనకూడదా? సమాజంలో వాళ్ళని హెచ్చరిక చేయకూడదా? ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తప్పంటండి. వీళ్ళైతే ఏమైనా చేయొచ్చంట. వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి చూడండి, నేను మనం చేస్తున్నా, ఓసారి వేయండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో, లోకేష్ ఏం మాట్లాడాడో, ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో, పోలీసుల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. నన్ను అడ్డుకున్నారు, పైకి పోతారు, అలా గుర్తుపెట్టుకోవాలి కదా. కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పని చేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. సహాయం చేయండి అన్న డిఎస్పీకి, ఆ సీఐకి సహకరించండి. వీళ్ళు కూడా సంఘటిత ఈ పోలీసులు గట్టిగా పట్టుకొని నిర్ణయించండి. ఇది జాగీరు కాదు పోలీసులు, ఈ జాగీరు కాదు. చూశారుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. పోలీసులు సంఘ విద్రోహ శక్తులట. అది చాలా చిన్న మాట అండి. పోలీసులు సంఘ విద్రోహ శక్తులు. పోలీసులు నా దగ్గరే మళ్ళా మీరు పనిచేయాలి అని దీర్ఘం. ఇవాళ ఎక్కడో హోంమంత్రి గారు మాట్లాడారండి. 1100 మందిని మొన్న డిప్లాయ్ చేశారంట. ఇప్పుడు ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారు, ఎవరు అచ్చెన్నాయుడు గారు 500 మంది అయితే ఏం చేయడానికి వచ్చారండి. ఈ 1100 మంది ఏం చేయడానికి వచ్చారు నాకు అర్థం కాల. హోంమంత్రి గారు చెప్పాలి. 1100 మందిని జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళితే 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశారట. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే నిన్న ఏం జరిగింది? సరే, పోలీసు వ్యవస్థ టోటల్గా ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ పోస్టింగ్ల కోసమనండి, లేకపోతే మరొకటనండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొమ్ముగాసి ధర్మం చేయకోకుండా అన్యాయంగా అక్రమంగా కేవలం మా మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మీద కేసులు పెట్టడానికి వెళ్తే కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇది 11 మాసాల్లో రుజువైపోయింది, మీరు చూశారు. న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. సిగ్గుపడాలి హోంమంత్రి గారు. హోంమంత్రి గారు కాదులే, సిగ్గుపడాలి. హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోంమంత్రి మన లోకేష్ గారు. కోర్టు ఏమండి, ఒక ఆయనంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్ట్రాక్షన్ కేసు